ఉన్న సూపర్ ఫన్నీ స్కిట్. ఓకే, డైరెక్ట్ ఎంట్రీ అంటే నేను దిగుతాను. హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు శ్రీదేవి గణేష్. ఈరోజు మనం చిన్న స్కిప్ చేసుకుందామా? వైకుంఠం క్లినిక్. డిస్క్లైమర్ చెప్పాలమ్మా. ఎప్పుడైనా చేసే ముందు డిస్క్లైమర్ డిస్క్లైమర్ ఈ డ్రామా మేము చేస్తున్నది అందరినీ నవ్వించడం తప్ప ఎవరిని ఉద్దేశించింది కాదు. జస్ట్ ఫర్ ఫన్, జస్ట్ ఎంజాయ్ ద ఫన్. మాకు క్లాప్స్ చేయండి, హాయిగా మర్చిపోండి, నవ్వుతూ మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. వైకుంఠం క్లినిక్. అబ్బా, ఇంకా ఈ నర్సు రాలేదేంటి? ఎంతసేపు అయింది? నేనే ముందొస్తానని అది ఇంకా రాలేదు. ఏం చెప్పాను దానికి? వైకుంఠం క్లినిక్ అని రాయమన్నా, రాయలేదే ఇంకా బోర్డు. అయినా ఏంటి యాడ పైకి పెట్టింది అంటే రాని దాని పని చెప్తా. వేద, హలో అండి, నా పేరు వేదకి. చెప్పండి మేడం. ఏంటి ఇంతసేపు ఏం చేస్తున్నావు? పెత్తనాలు ఏమైంది మేడం? బయట ఫుల్ వర్షం మేడం, వచ్చా. నేనేం చెప్పా? వైకుంఠం క్లినిక్ ఏం చెప్పావు? అక్కడ ఏం చెప్పానన్నా నువ్వు ఏం రాసావు? అన్నీ కరెక్టే మేడం, పొరపాటు మేడం. అసలే మనం క్లినిక్ పేరు వైకుంఠం. నువ్వు యారో పైన రాస్తే వచ్చిన పేషెంట్స్ ఏమనుకుంటారు? యారో పై చేసి సరాసరి పైకి పంపిస్తుంది పేషెంట్స్ అనుకో. కాదు మేడం, పిల్లలని అలా పెట్టేసాను. అది మేడం, నీకు అసలు చదువు లేదు దాన్ని పెట్టుకోవడం నేను చేసిన పెద్ద పొరపాటు. పైన యారో ఇలా పెట్టావు. సరే రేపు మార్నింగ్ ఆ యారో తీసేయి, సరేనా? సరే మేడం. అసలు ఒక్కరు రావట్లేదు పేషెంట్స్. మీరు చూస్తే దీనికి జీతం ఇవ్వాలా? ఇది కరెంట్ బిల్ కట్టుకోవాలా? ఈ రెంట్ కట్టుకోవాలా? ఎలా? సరే, ఎవరైనా పేషెంట్స్ వస్తారో చూసి పట్టుకురా. ఓకే మేడం. టెన్షన్ లేకుండా మేడం, ఉండదు, కూర్చోండి మేడం. సరే వైకుంఠం క్లినిక్ ఫస్ట్ పెట్టారమ్మా. అసలు ఆకలిస్తుంది అమ్మా. ఏడున్నది, ఉంగరాలున్నాయి, గొలుసులున్నాయి, ఆయాసపడుతూ వస్తున్నారు మేడం. చాలా డబ్బు వస్తుంది మనకి. మీరు ఒక్క 5 నిమిషాలు తీసుకురా. రండి బాబు, రండి మేడం. ఏంటయ్యా, ఏంటి అరపు? కొండనా ఏంటది? అంత ఏం తిన్నావు? చూడమ్మా, ఏం చెప్పండి, నా పిల్లలు అంటే ప్రాణం. వాళ్ళ బామ్మ మా బామ్మ ఏం చేసి అన్నాడు. ఫుల్గా తిన్నాడు.
తింటే తలకాయ కూర, ఎత్తు కూర, కాలు కూర, ఆ కూర, ఈ కూర ఫుల్ తిన్నా. ఇక అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పి బావా బావా ఇంకా కొంచెం మిగిలింది ఇంటికి తీసుకెళ్ళి రేపు తిను బావా అన్నాడు. అది కూడా ఇంటికి తీసుకొచ్చాం. ఆవిడ ఏం చెప్పింది, మళ్ళీ పొద్దునైతే దాంట్లో బూజు వస్తుంది, ఇప్పుడే తినే మొత్తం తినేసిన. సో సాలియా मौलिया घर में दाल बना मैं वो मटन काट के सबको खिलाया, मैं खा लिया, ये पेट ऐसा हो गया. फिर खाने के बाद ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తినమంది. ఇది పడుకున్నానా రాత్రంతా నిద్ర ఆకలేస్తుంది, పొట్టేమో ఇంత పెద్దగా పరిగెత్తుకుంటా నేను ఇంటికి వచ్చిన. ప్లీజ్ అమ్మా 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 చెప్తాను కూర్చో కూర్చో కూర్చో. ఏ కంగారు నేనున్నా, నీ పొట్టంతా తీసేసా, హ్యాపీగా మళ్ళీ ఒక పుట్ట ఒక మేక తినేసేది కానీ కూర్చో. నాకు చాలా సరే నేను కూర్చో. రాత్రి వస్తుందంటే రాసిస్తా ల్యాండ్ ఆవిడికి ఇట్లా పొట్టనొప్పి వస్తుందంటే ఆమె ఈ మధ్య న్యూట్రిషన్ సెంటర్ పోతుందమ్మా. ఆడేదో సింప్లీ బయోమెట్రిక్ అంట, బయోమెట్రిక్ ఏదో ఒకటి అదొకటి వచ్చింది. తర్వాత అఫ్రెష్ అంట, అఫ్రెష్ ఇది కల్పిస్తా అంటే మనం చూడు ఎలా మాట వింటావా అస్సలు మనం చెప్పిందా రేట్. అందుకే అందుకే ఆ పొట్ట కూర్చో కూర్చో కూర్చో. నోరు లేదు. తర్వాత ఏం చేసింది, ముందు ఒకసారి నోరు తెరవయ్యా. తర్వాత ఏం చేసింది, ఆలో కాన్సన్ట్రేట్ మా హరిశ్చంద్ర గారి వాళ్ళ పొద్దునే క్లాస్ లో చెప్పిందని చెప్పి 2 స్కూల్ వేసుకొని తాగని చెప్పింది. నేనేంటమ్మా అస్సలేనా కావాలంటే ఇంకో మటన్ తీసుకురా, ఇంకో యాడని పోయి తింటా అన్నా. పొద్దున్నే కలుపులో ఎంత కట్టినా పర్వాలేదు. ఏ నోరు ఒకసారి నోరు తెరు. నోరయ్యా పొట్టగా ఇంకా ఆకలి దుప్పదయ్యా పొట్ట నువ్వేంది ఇంకా ఆకలి ఆకలయ్యా. ఎత్తుగా మేక కోడి పాడి మొత్తం కడుపులు వేస్తున్నావా? వామ్మో వామ్మ పొట్ట చేరువా లేదా? ఒక పని చేయి చెప్పండి మేడం. వాటిలో చిన్న 300 వాటర్లో 2 స్పూన్లు వేసేయి. ఓకే. ప్రోబయోటిక్ వేసేయి. ఓకే మేడం. బాగా తిప్పు. దాంట్లో ఒక స్పూన్ అలా కాసుంటాయి. ఓకే మేడం. తిప్పేసి నోట్లో వస్తే చికెన్ పట్టుకొస్తా మేడం. గ్యాస్ కొట్టేస్తుంది. ఇదిగో చెప్తున్నా ఖరీదు ఎక్కువ ముందే. ఓకే. సో నేను ముందే చెప్పినా కదా, నీకేం చెప్పినా, నా దగ్గర సెకండరీ సెంటర్లో ల్యాండ్ ఉంది, 1000 గజాలు, నీకు 200 గజాలు రాసి ఇచ్చేస్తా. ఏంటి ఆమె అడుగుతుంది, అటు తిరిగి అడుగు, అటు తిరిగి జనాలు, నీకు కూడా 200 రాసి ఇస్తానే, నీకు 500, ఆమెకు 200, సరేనా? హరిశ్చంద్రకి మొత్తం సెకండరీ రాసి ఇచ్చేస్తాను సార్. మేడం చూస్తారా మనకి ఎంత లాభం? రావాలి అదేదో తొందరగా ఏంటమ్మా ఆకలి తొందరగా ఏమా ఇంటికి పోయి ఆకలి రొట్టె తినాలా, నేను రొట్టెలు బాకీ ఉన్నాయి ఇంకా. హలో పోయమ్మా తొందరగా పోయి. అవును బాగా చెప్పిందంటే కాదు కదా, ఆ న్యూట్రిషన్ అంటే అది కాదు కదా. కాదు డాక్టర్ ఏదైనా పరిగెత్తి అంటే అమెరికా నుంచి తెప్పిస్తున్నా ఇది. సరే పోయి అదేంటి 3 డబ్బా తెచ్చిపోయాను బాబు నీకు పొట్టలొత్తి తగ్గాలా టాబ్లెట్ చూస్తావా? సరే సరే 3 డబ్బాలు ఏదైనా పర్వాలేదు, ఏ డబ్బా అయినా పర్వాలేదమ్మా. నా పొట్ట నొప్పి తగ్గాలా, మళ్ళీ లక్ష్మణ్ సార్ ఇంటికి పోయి భోజనం చేయాలి నేను ఇప్పుడు. రాత్రి కాలేజీ కూడా లక్ష్మణ్ సార్ ఇదో జాగ్రత్త కానా అవి. బాబు ఇట్లా మాట్లాడవద్దు, ముందే కండిషన్ చెప్తున్నా. సన్ను ఎక్కడ బన్సీలాల్పేట. అదే నేను అన్ని చెప్తా, ముందు పోయమ్మా, మందు పోయే అప్పుడే అడుగుతారు బ్లాక్ రాసిస్తామని.
ఒక్కసారి మాట చెప్తే ఆ. ఆ మాట నేనే మానను. చెప్పు ఏం కావాలో ఎంత లాంటి కావాలి. నువ్వు ముందు పెద్దవాడి సంగతి చూస్తా, పొట్టిన సంగతి చూస్తావు. నాకు ఈస్ట్ ఫేస్ ల్యాండ్ కావాలి. అక్కడ ఉన్నాయన్నీ ఈస్ట్ ఫేసింగే. ఆ. ఎక్కడ అడగవా? ఎక్కడ చెప్పు. నీకు బన్సిలాల్ తెలుసా? బన్సిలాల్ పేట. అబ్బా, బన్సిలాల్ పేటే ఆ. ఎన్ని గజాలు? బన్సిలాల్ పేటలో 1000 గజాల ల్యాండ్ ఉంది. బాబోయ్, 1000 గజాలే. ఆ. పెద్ద హాస్పిటల్ కట్టి ఆ. బెడ్ కట్టేసి ఆ. 10 మంది డాక్టర్స్ పెట్టేసుకొని ఆ. ఆహాహా, లక్షలు సంపాదించేసింది. ఈ నర్సులు మాత్రం పెట్టుకోకు. ఈమె బోని జాగ్రత్త ఇంత పెద్ద బాటలు పట్టుకొచ్చి తాగిస్తాను. పాప పిల్లలు కదా ఇతను రాసి. సరే ఆమె 500 నీకు వెయ్యి. ఓకే ఓకే ఓకేనా? సరే తీసుకుంటావా? దా. మేడం నేను చెప్పాను అప్పుడే, ఈ ప్లాట్ కాదు అక్కడ దయ్యాలు రాక్షసులు డబ్బులు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మనం కూడా తీసుకున్నాము. గట్టిగా క్లాస్ కొట్టండి. ఎంతమంది నవ్వారు? నేనైతే నవ్వారు. పొట్ట మీకుందో లేదో ఆయనకుందో, అందుకే పొట్టొద్దు అన్నాను. ఇట్లాంటి పొట్టలు వేసుకొని చాలా మంది అదే ఊహల్లో ఉన్నాం. పాపం వాళ్ళు మనకి అది ఇద్దాం ట్రై చేశారు. థ్యాంక్స్ టు ద వండర్ఫుల్ టీమ్. సో ఒకసారి మీ పేరు, మీ బెస్ట్ రిజల్ట్ ఉంచండి. దిండు ఉంచండి, ఏం కాదు. దిండు ఉంచండి. అట్లే వచ్చారు మన దగ్గరికి వచ్చినప్పుడు. ఇలాగే వచ్చాను. ఈ వాస్కోట్ ఇలా ఉండింది. సేమ్ క్వశ్చన్ కొంచెం తక్కువ ఉండిందేమో, బట్ 20 కేజెస్ రెడ్యూస్ సేమ్ డ్రెస్ తో ఎల్ఎస్డికి వచ్చారు. సేమ్ డ్రెస్ ని ఎఫ్డీలో పెట్టుకున్నారు కింద నుంచి. సో ఎంత బరువు తగ్గేస్తారు? సింబాలిక్ గా అదే డ్రెస్ వేసుకొని అదే వాస్కోట్ వేసుకొని, కాకపోతే ఇప్పుడు దిండ్లు 2 దిండ్లు పెట్టారు. అంటే ఈ కమ్యూనిటీలో 2 దిండ్లు తీసే శక్తి ఉందన్నమాట. సో క్లాస్ టు కమ్యూనిటీ, ఎంత బరువు తగ్గారు? క్లాస్ టు కోచ్, క్లాస్ టు సూపర్ కోచ్, క్లాస్ టు సూపర్ మెంటర్. ఓకే, ఆల్ ద కోచెస్ అంటే సింగిల్ స్టేట్మెంట్ లో అయిపోతుంది. ఎంత బరువు తగ్గారు? నేను 18.6 కేజెస్ తగ్గి ఐడియల్ వెయిట్ తీసుకున్నాను మేడం. 18.6 కిలోలు తగ్గి ఐడియల్ వెయిట్ తీసేసుకున్నారు. మీ వయసు? నాది 59 మేడం. 59 ఇయర్స్. సూపర్. సో మీ బెస్ట్ రిజల్ట్ సార్ దీంతో పాటు. నేను ఒక పెద్ద డయాబెటిక్ పేషెంట్ని. 25 ఇయర్స్ డయాబెటిక్లో సఫర్ అయ్యాను. 10 ఇయర్స్ నుంచి ఇన్సులిన్ తీసుకునేవాడిని. 55 యూనిట్స్ మార్నింగ్, 55 యూనిట్స్ నైట్ తీసుకునేవాడిని. వచ్చిన కమ్యూనిటీకి వచ్చిన ఫస్ట్ మంతే నాకు ఒక ఇన్సులిన్ ఆపమని మా డాక్టర్ అడ్వైజ్ చేశారు. ఎందుకంటే స్వెట్ వచ్చేసింది, షుగర్ తగ్గిపోయింది. ఏమైనా హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నారా? నా కోచ్ ఎలా చెప్తే లేదు. లక్ష్మణుడు గీత గీసినట్టు ఈ లక్ష్మణుడు కాదు, ఆ లక్ష్మణుడు. ఈ గీత గీస్తే దాటకూడదని మా మెంటర్ ఎలా చెప్తే అలా నేను ఆన్లైన్లో ఫుల్గా ఆయన నాకు పొద్దున ప్రత్యక్ష దైవంలో కనిపించేవాడు. ఆయన చెప్పింది విన్నాను. తర్వాత క్లబ్లో కనెక్ట్ అయ్యాను. క్లబ్లో కూడా అరిసిద్దా కూడా పెద్ద బాగా నేర్పించింది. నేను మొదలెట్టి మైక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆపము. సో సూపర్గా నేర్పించాడు. థ్యాంక్ యూ. కోచ్ చెప్పినట్టు వింటే మనం బాగుపడతాం. కాబట్టి కోచ్ని ఫాలో. థ్యాంక్ యూ. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. హెచ్బిఏ ఇప్పుడు HbA1c ముందు 12.5 ఉండింది, ఇప్పుడు 7.1 వచ్చింది. ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ తీసుకునేవాళ్ళు అప్పుడు? యూనిట్స్ 55 యూనిట్స్ ఇన్ ద మార్నింగ్, 55 యూనిట్స్ ఇన్ ద ఈవినింగ్. ఇప్పుడు ఇన్సులిన్ టోటల్గా స్టాప్ అయిపోయింది. 3 టైమ్స్ టాబ్లెట్స్ నుంచి ఇప్పుడు 1 టైం టాబ్లెట్కి వచ్చాను. అది కూడా నెక్స్ట్ మంత్ అయిపోతుందని నా ప్రగాఢ నమ్మకం. అందరికి 2 సూదులు గుచ్చుకోవడం 50 యూనిట్లు తగ్గిందంట. హలో క్లాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరు ఉండండి. హాయ్ అండి, నా పేరు శ్రీదేవి గణేష్. నాకు కూడా బీపీ అండ్ షుగర్ ఉందండి. నేను కమ్యూనిటీకి వచ్చి 6 మంత్స్ అవుతుంది. నేను 11 కేజీస్ లాస్ అయ్యాను వెయిట్. షుగర్ మాత్రం ఒక్కటే టాబ్లెట్ వేసుకుంటున్నాను. 3 పూటలు వేసుకున్నాను, 1 పూట వేసుకుంటాను డైలీ. బీపీ కంట్రోల్లో ఉంది. థ్యాంక్స్ మై కోచ్, థ్యాంక్ యూ సూపర్ కోచ్ అండ్ థ్యాంక్స్ మెంటర్స్. సూపర్, వండర్ఫుల్ మేడం. నా పేరు వేదవతి దేవి. కమిటీకి మా ఫ్రెండ్ ద్వారా వచ్చానండి. నాకు కూడా బీపీ, షుగర్, గ్యాస్ ప్రాబ్లమ్ చిన్న చాలా. అయితే అప్పుడు ప్రాబ్లం అనుకుంటే తను నా ఫ్రెండ్ సింగర్ అన్నట్టు
తర్వాత 6 వచ్చింది, పోయిన మంత్ కూడా 6 వచ్చింది. టాబ్లెట్స్ కూడా డాక్టర్ సంప్రదించి 1 టైం వేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, వండర్ఫుల్. గ్రూప్ ఫోటో తీస్తారా మాకు? ఫోటో ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, లెట్ us sing హెల్పింగ్ హార్ట్. ఎవరైతే జూన్ మంత్ లో మేము బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నామో, మేము మా మైల్ స్టోన్స్ అచీవ్ అవుతున్న ప్రాసెస్ లో ఆ మైల్ స్టోన్స్